హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసెట్. సో లాస్ట్ సెషన్లో మనం సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి పిన్ పాయింట్స్, అంటే ఏ పాయింట్స్ తీసుకోవాలి, ఏ పాయింట్స్ తీసుకోకూడదు, ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేస్తాం. సో ఈ వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ ఆ బేసిక్ వీడియో చూడండి, అంటే అది చూస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ పార్ట్ 2లో, ఓకేనా, సిట్టింగ్ అరేంజ్మెంట్ మనకి పార్ట్ 2లో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ని చేద్దాం. మనం పార్ట్ 1లో ఏ అయితే లాజిక్స్ తీసుకున్నామో దాన్ని వాడుతూ ఇప్పుడు ప్రాబ్లమ్స్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్, ABCDEF మరియు జీలు ఒకసారి వరుసలో ఉత్తరానికి చూస్తూ కూర్చున్నారు, ఓకేనా, కానీ వారు తప్పకుండా ఒకే ఆర్డర్లో కూర్చోలేరు. F మరియు Cల మధ్య కేవలం ఒక వ్యక్తి కూర్చున్నాడు. E, A మరియు Dల మధ్య కూర్చున్నాడు. E మరియు Gల మధ్య కేవలం ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. F, A యొక్క ఇమిడియట్ ఎడమ వైపున కూర్చున్నాడు మరియు ఏ వరుసలో మధ్యస్థానంలో కూర్చున్నాడు. సో ఇక్కడ వరుసలో అంటే ఒక లీనియర్లో కూర్చున్నారు. ఎంతమంది మనకి ఖచ్చితంగా మనం ఎప్పుడైనా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఫస్ట్ పాయింట్ 1 2 3 4 5 6 7, ఓకేనా, ఒక 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ అంటే చూస్తే సో 2 3 4 5 6 అండ్ 7, దీస్ ఆర్ ఆల్ పీపుల్ ఫేసింగ్ నార్త్. వీళ్ళంతా కూడా ఉత్తరం వైపు చూస్తున్నారంట, ఓకేనా, ఉత్తరం వైపు చూస్తున్నారు. ఫస్ట్ లీనియర్ అరేంజ్మెంట్లో మరి ఇలాంటి పాయింట్స్ తీసుకోవాలి. నేను చెప్పినా కదా, ఇప్పుడు ఇక్కడ 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ ఉన్నప్పుడు మనకి పాయింట్స్ గమనిస్తే, ఒకసారి లాస్ట్ పాయింట్ మీరు గమనిస్తే, ఏ వరుసలో మధ్యస్థానంలో కూర్చున్నాడు, అంటే ఏ అనే వ్యక్తి వరుసలో మధ్యలో కూర్చున్నాడంట. ఈ పాయింట్ మనం ఎగ్జాక్ట్గా తీసుకోవచ్చు కదా, డైరెక్ట్ చేయొచ్చు. ఏం చేయాలి, సింపుల్గా వరుసలో మధ్యలో కూర్చున్నాడంటే ఓకే ఇక్కడ కూర్చోబెట్టండి అని, సింపుల్ అయిపోయింది, ఓకేనా. ఇలా కూర్చోబెట్టాక మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరినైతే కూర్చోబెడతామో వాళ్ళకి అనుసంధానంగా ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా, అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఇంకేమైనా పాయింట్స్ తీసుకున్నాడా చూడాలి. ఏని ఇక్కడ కూర్చోబెట్టినాం కదా, ఏకి రిలేటెడ్గా ఏమైనా పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. చూస్తే ఇక్కడ చూడండి, F, A యొక్క ఇమిడియట్ ఎడమ వైపున కూర్చున్నాడు, అంటే F అనే వ్యక్తి ఏకి వెంటనే ఎడమ వైపున కూర్చున్నాడు, ఓకేనా. ఏ ఉన్నాడు, ఏ ఫేసింగ్ నార్త్, దిస్ ఇస్ ద రైట్, దిస్ ఇస్ ద లెఫ్ట్. సో ఇక్కడ ఎడమ వైపు అంటే ఇమిడియట్ ఇదే కదా, ఇది సింపుల్. నెక్స్ట్ ఇంకేమన్నా Fకి ఏకి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇక్కడ F మరియు Cల మధ్య కేవలం ఒక వ్యక్తి కూర్చున్నాడు, అంటే F మరియు Cల మధ్య కేవలం ఒక వ్యక్తి అంటే F ఒక వ్యక్తి, C పాజిబిలిటీ ఉంది, F ఒక వ్యక్తి, C పాజిబిలిటీ ఉంది. సో కొంచెం ఆగుదాం, నెక్స్ట్ చూద్దాం. ఇంకా E, A మరియు Dల మధ్య కూర్చున్నాడు, అంటే ఈ అనే వ్యక్తి ఎవరెవరి మధ్యలో కూర్చున్నారు, A మరియు Dల మధ్య కూర్చున్నాడంట. చూడండి, ఇక్కడ ఏ ఉన్నారు, ఇక్కడ ఈని పెడితే డీని పెట్టొచ్చా, ఇక్కడ డీని పెడితే ఈ పెట్టొచ్చా, పెట్టరాదు. ఏ ఇక్కడ ఉంటే డి ఇక్కడ ఉంటే మధ్యలో ఈ ఉండొచ్చు కదా, ఎస్. సో ఇక్కడ డీని పెట్టినాం అనుకో, ఇక్కడ ఈ ఉంటాడు, వీడు F కదా, ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, F మరియు Cల మధ్య కేవలం ఒక వ్యక్తి కూర్చున్నారు, అంటే ఇప్పుడు చూడండి F ఉన్నాడు ఒక వ్యక్తి, Cని పెట్టలేం, F ఉన్నాడు ఒక వ్యక్తి, C, సింపుల్ అయిపోయింది కదా, ఓకే. నెక్స్ట్ ఇంకా మనం మిస్ అయిన పాయింట్ ఏంటి, E మరియు Gల మధ్య కేవలం ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. E మరియు Gల మధ్య కేవలం ఇద్దరు వ్యక్తులు. చూడండి, E 1 పర్సన్ 2 పర్సన్, జీని పెట్టొచ్చా, పెట్టరాదు. E 1 పర్సన్ 2 పర్సన్, జీని పెట్టొచ్చా, పెట్టొచ్చు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు, A B ఒక్కరు మిస్ అయ్యారు కాబట్టి B ఇక్కడ కూర్చుంటాడు, ఓకేనా. B గురించి ఏం చెప్పకపోయినా మనం అక్కడ పే చేసేసాం. సో సింపుల్గా చూడండి, ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా చేసినాం, ఫస్ట్ మిడిల్లో కూర్చొని పెట్టినాం, వీనికి రిలేటెడ్గా పాయింట్స్ తీస్తూ చేసినాం. ఈ విధంగా వేస్తే ఈజీ అయిపోతుంది. సో క్వశ్చన్స్ ఒకసారి గమనిస్తే, ఎవరు వరుసలో ఎడమవైపు చివరన కూర్చున్నారు, వరుసలో ఎడమవైపు చివరన ఎవరు కూర్చున్నారు, C. సో C. నెక్స్ట్ E, A మరియు Dల మధ్య ఎవరెవరు కూర్చున్నారు, ఓకేనా. E, A మరియు Dల మధ్య, సో ఇక్కడ E, కాదు A మరియు Dల మధ్య, ఓకే. A మరియు Dల మధ్య ఎవరెవరు కూర్చున్నారు, A మరియు Dల మధ్య, A మరియు Dల మధ్య ఎవరు కూర్చున్నారు, E, ఓకేనా. A మరియు Dల మధ్య E ఎక్కడ ఉంది, A మరియు Dల మధ్య E,
లేదు. సో ఏ మరియు డీల మధ్య కాకపోతే మరి ఈ మరియు ఏల మధ్య అడిగాడా, చూద్దాం. ఈ మరియు ఏల మధ్య, ఈ మరియు ఏల మధ్య కూడా కాదు. సో ఇక్కడ ది క్వశ్చన్ ఇట్లా తీసుకుంటాను. ఏ మరియు డీల మధ్య ఎవరు కూర్చున్నారంటే ఏ మరియు డీల మధ్య ఈ కూర్చున్నాడు కాబట్టి సో ఇక్కడ ఈ. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎఫ్ మరియు సిల మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఎఫ్ మరియు సిల మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారు చూద్దాం. ఎఫ్ సి, ఎఫ్ మరియు సిల మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఒక్కరే ఉన్నారు, కేవలం ఒక్కరు. ఎఫ్ మరియు సిల మధ్య కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఓకే. నెక్స్ట్ ఏ యొక్క పొరుగువారు ఎవరు కూర్చున్నారు? ఏకి పొరుగువారిగా అంటే పక్కనే కూర్చున్న వారు ఎవరు? ఓకేనా, ఏకి ఇద్దరు కూర్చుంటారు అనుకుంటా, బట్ ఇక్కడ చూద్దాం. ఏకి ఎఫ్ అండ్ ఈ కూర్చున్నారు. ఏకి ఎఫ్ అండ్ ఈ, ఎఫ్ అండ్ ఈ. ఓకేనా, సో ఏకి ఎఫ్ మరియు ఈలు, ఏ అండ్ సి. ఓకేనా, ఎఫ్ మరియు ఈలు పక్క పక్కన కూర్చున్నారు ఏకి, అంతే కదా. ఏకి ఇమిడియట్ రైట్ ఎవరో, ఇమిడియట్గా ఎఫ్ అండ్ ఈ. ఒకవేళ ఎఫ్ కూర్చున్నారు, ఈ కూర్చున్నారు కాబట్టి ఏ మరియు సి ఇస్ ద మన అవర్ ఆన్సర్. అంటే కింద ఇంకా ఆప్షన్స్ ఉంటాయి మనకు. నెక్స్ట్ ఈ మరియు జీల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? ఎవరెవరి మధ్య? ఈ మరియు జీల మధ్య. ఈ మరియు జీల మధ్య ఎంతమంది కూర్చున్నారంటే చూద్దాం. ఈ మరియు జీల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? ఇద్దరు. ఈ మరియు జీల మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఎస్. సో ఈ విధంగా మనకి ఆన్సర్స్ అనేవి చేయడం జరుగుతుంది. అంటే ఒకటి సింపుల్గా సాల్వ్ చేస్తే మనకి, సింపుల్గా సాల్వ్ చేసినాం అనుకోండి, ఇలాంటి 5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మన కింద ఇంకా 1 2 3 4 ఈ విధంగా ఇవ్వచ్చు. ఏ అండ్ సి అనొచ్చు, ఏ అండ్ డి అనొచ్చు, బి అండ్ సి అనొచ్చు, అంటే ఆప్షన్స్ బట్టి. సో మనకి ఎఫ్ అండ్ ఈ పక్క పక్కన కూర్చున్నారు కాబట్టి ఏ అండ్ సి ఇస్ ద అవర్ ఆన్సర్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 8 మంది స్నేహితులు పిఎంఆర్టీ క్యూఈవి మరియు డబ్ల్యూ రెండు ఎదురెదురుగా ఉన్న వరుసలో కూర్చున్నారు. ఒకదానికొకటి ఎదురెదురుగా ప్రతి వరుసలో 4 కూర్చున్నారు. పి కామా యు మరియు వి మధ్య ఉన్నాడు మరియు పి ఉత్తరాన్ని చూస్తున్నాడు. డబ్ల్యూ కామా క్యూ యొక్క ఎదురుగా కూర్చున్నాడు మరియు క్యూ ఎంకి యొక్క తక్షణం ఎడమవైపున కూర్చున్నాడు. ఓకే. ఆర్ కామా టీ మరియు ఎం మధ్య ఉన్నాడు. డబ్ల్యూ కామా వి యొక్క తక్షణం కుడివైపున కూర్చున్నాడు. ఓకేనా. సో ఇక్కడ టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారండి. టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. ఈ 8 మెంబర్స్ కూడా ఏంటంటే రెండు ఎదురెదురుగా ఉన్నటువంటి వరుసలలో కూర్చున్నారు. ఓకేనా, అంటే లీనియర్. ఇప్పుడు ఇలా ఉన్నాయనుకో, 2 వరుసలు, 8 మెంబర్స్. ఒక వరుసలో 4 కూర్చున్నారు, ఒక వరుసలో 4 కూర్చున్నారు. అంటే 1 2 3 4, 1 2 3 4. వీళ్ళందరూ నార్త్ వైపు చూస్తారు అనుకోండి, పైకి. వీళ్ళకి ఎదురుగా ఇట్లా చూస్తూ కూర్చున్నారు సౌత్ వైపుకి. అంటే దీస్ ఆర్ ఆల్ పీపుల్ సౌత్, దీస్ ఆర్ పీపుల్ నార్త్. ఓకేనా. సో ఈ విధంగా తీసుకోవచ్చు. నేనేమంటానంటే ఇదంతా వేసే బదులు, ఓకేనా, సింపుల్ ఈ విధంగా తీసుకో, ఈజీ అయిపోతుంది. ఏంటి అంటే, సో 1 2 3 4. ఓకేనా. వీళ్ళు నార్త్కి ఫేసింగ్ అనుకో, వీళ్ళు సౌత్కి, అయిపోతుంది కదా సింపుల్గా. అంటే 2 లైన్లు గీసేబోలు ఒక లైన్లో చూస్తే సరిపోతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పి కామా యు మరియు వీళ్ళ మధ్య ఉన్నాడు. పి అనే వ్యక్తి ఎవరి మధ్యలో ఉన్నాడంట? యు మరియు వీళ్ళ మధ్య ఉన్నాడు. మరియు పి ఉత్తరం వైపు చూస్తున్నాడు. అంటే పి ఉత్తరం వైపు చూస్తున్నాడంటే వీళ్ళ పక్కన ఉన్నటువంటి యు మరియు వీళ్ళు కూడా ఉత్తరం వైపు చూస్తారు. సో పి అనేవానే యు మరియు వీళ్ళ మధ్య ఉన్నాడు. అంటే ఇక్కడ పాసిబిలిటీ చూడండి, యు పివి ఇలా ఉండొచ్చు. పి అనే వ్యక్తి యు మరియు వి మధ్య. నెక్స్ట్ పియు, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా. ఇలా పాసిబిలిటీస్ వచ్చినప్పుడు డైరెక్ట్ అందులో పేస్ట్ చేయలేం కాబట్టి రాసుకుందాం సైడ్కి. వీళ్ళకి సంబంధించినటువంటి ఇంకేమైనా పాయింట్ ఉందో వద్దాం. పియువి ఇక్కడ చూడండి, లాస్ట్ పాయింట్ చూడండి. డబ్ల్యూ కామా వి యొక్క తక్షణం కుడివైపున కూర్చున్నాడు. డబ్ల్యూ అనే వ్యక్తి వికి తక్షణం కుడివైపున, డబ్ల్యూ అనే వ్యక్తి వికి తక్షణమే కుడివైపున కూర్చున్నాడంట. ఇక్కడ చూడండి, వి ఫేసింగ్ నార్త్ కాబట్టి ఇది కుడివైపు అవుతుంది. మరి ఇక్కడ డబ్ల్యూని పెట్టచ్చా? పెట్టరాదు, ఎందుకంటే ఆల్రెడీ పి ఉన్నాడు కాబట్టి. ఇక్కడ వి ఉన్నాడు, వి ఫేసింగ్ నార్త్ కాబట్టి ఇటు రైట్ సైడ్ అవుతుంది. మరి ఇటు వెంటనే డబ్ల్యూ పెట్టచ్చా అంటే పెట్టచ్చు, ఖాళీ ఉంది కాబట్టి. ఓకేనా. సో అప్పుడు ఇదేమవుతుంది? రాంగ్ అవుతుంది. ఇదేమవుతుంది? రైట్ అవుతుంది. సో వీళ్ళందరూ నార్త్ వైపు చూస్తున్నారు కాబట్టి యూపీ వి డబ్ల్యూ. ఓకేనా. నార్త్ చూస్తున్నారు కాబట్టి యూపీ వి డబ్ల్యూ.
డబ్ల్యూ కామ క్యూకి ఎదురుగా కూర్చున్నాడు. డబ్ల్యూ క్యూకి ఎదురుగా కూర్చున్నాడు. డబ్ల్యూ అంటే క్యూ ఇక్కడ ఉంటాడు. సో క్యూకి ఎదురుగా డబ్ల్యూ కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ మరియు క్యూ ఎంకి తక్షణం ఎడవైపున కూర్చున్నాడు. ఎంకి తక్షణం ఎడవైపున. క్యూ ఇటు కిందికి చూస్తున్నాడు అంటే ఇట్లా చూస్తున్నాడు. ఓకేనా, ఎవరికి తక్షణం ఎడవైపున? ఎంకి. సో ఎంకి తక్షణం ఎడవైపున. ఓకేనా, డబ్ల్యూ క్యూ కామ ఎంకి తక్షణ ఎడవైపున కూర్చున్నాడు. నెక్స్ట్ ఆర్ కామ టీ మరియు ఎంల మధ్య ఉన్నాడు. ఈ ఆర్ అనే వ్యక్తి ఎవరి మధ్య ఉన్నాడు? టీ మరియు ఎంల మధ్య. ఆర్ అనే వ్యక్తి టీ మరియు ఎం. చూడండి, ఆర్ ఇక్కడ పెట్టినాం అనుకోండి, టీ ఇక్కడ ఉంటారు. ఆర్ అనే వ్యక్తి టీ మరియు ఎంల మధ్య కూర్చున్నాడు. అంటే సమ్ టైమ్స్ ఒకే లైన్ కాకుండా రెండు ఆపోజిట్ లైన్స్ ఇచ్చి కూడా అడగవచ్చు ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్స్ చూస్తే పి ఎవరితో ప్రత్యక్షంగా ఎదురుగా కూర్చున్నాడు అంటే పీకి ఆపోజిట్గా ఎవరున్నారు? ఆర్. పీకి ఆపోజిట్గా ఆర్ ఉన్నారు. సో ఆర్ ఇక్కడ ఆర్ పెట్టుకోండి. సో పీకి ఆర్. ఓకే, నెక్స్ట్ టీ మరియు ఎంల మధ్య ఎవరు కూర్చున్నారు? టీ మరియు ఎం. టీ మరియు ఎంల మధ్య ఎవరు కూర్చున్నారు? ఆల్రెడీ ఆర్ కాబట్టి ఆర్. నెక్స్ట్ ఆర్ ఎవరితో ప్రత్యక్షంగా ఎదురుగా కూర్చున్నాడు? ఆర్కి ఆపోజిట్లో ఎవరు? ఆర్కి ఆపోజిట్లో పి. సో ఆర్కి ఆపోజిట్లో పి. సో ఇక్కడ క్యూ ఉంది. సో పి పెట్టుకోండి. ఓకే, నో. నెక్స్ట్ డబ్ల్యూ యొక్క పొరుగువారు ఎవరు? డబ్ల్యూకి పొరుగువారు అంటే బి. సో డబ్ల్యూకి పొరుగువారు అంటే బి. ఎక్కడున్నారు? బి మరియు ఎం కాదు, ఓన్లీ బి. ఓకేనా, ఓన్లీ బి. డబ్ల్యూకి యొక్క పొరుగువారు. ఓకే, నెక్స్ట్ క్యూకి ఎవరితో సమీపంగా కూర్చున్నారు? క్యూ ఎవరితో సమీపంగా కూర్చున్నారు? క్యూ ఎంకి. ఎంకి తక్షణం ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎం ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ద లీనియర్ అంటే టూ ఫేసెస్ ఆపోజిట్గా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి, మీరు సింపుల్గా సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఇది మనం చేసింది కరెక్టా కాదా అని తెలియాలంటే, ఓకేనా, సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఇది చేసింది కరెక్టా కాదా తెలియాలంటే వాడిచ్చిన ఈ స్టేట్మెంట్కి ఇది కంప్లీట్గా మ్యాచ్ అవుతుందా లేదా చూసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఏమన్నాడు? పి యు మరియు వీళ్ళ మధ్య ఉన్నాడు. ఓకేనా, పి అనేటప్పుడు యు మరియు వీళ్ళ మధ్య ఉన్నాడా? ఎస్, ఫస్ట్ సాటిస్ఫాక్షన్ అయింది. నెక్స్ట్ మరియు పి ఉత్తరాన్ని చూస్తున్నాడు. ఓకేనా, పి ఉత్తర వైపు చూస్తున్నాడు కదా, సాటిస్ఫైడ్. నెక్స్ట్ డబ్ల్యూ క్యూ యొక్క ఎదురుగా కూర్చున్నాడు. డబ్ల్యూ క్యూ యొక్క ఎదురు కూర్చున్నాడు. డబ్ల్యూ క్యూకి ఎదురుగా కూర్చున్నాడు కదా, దెన్ మరియు క్యూ కామ ఎంకి తక్షణ ఎడవైపున కూర్చున్నారు. ఎంకి తక్షణం ఎడవైపున చూడండి, ఎంకి తక్షణ ఎడవైపున క్యూ కూర్చున్నారు, సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఆర్ కామ టీ మరియు ఎంల మధ్య ఉన్నాడు. ఆర్ అనే వ్యక్తి టీ మరియు ఎంల మధ్య ఉన్నాడు. ఆర్ అనే వ్యక్తి టీ మరియు ఎంల మధ్య ఉన్నాడు కదా, సాటిస్ఫైడ్. నెక్స్ట్ డబ్ల్యూ కామ వి యొక్క తక్షణం కుడివైపున కూర్చున్నాడు. డబ్ల్యూ వికి తక్షణం కుడివైపున కూర్చున్నాడు కదా, ఎస్. అంటే మనకు వచ్చినటువంటి సర్క్యులర్ కావచ్చు, లీనియర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది కరెక్టా కాదా తెలియాలంటే వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి అది సరిపోతుందా లేదా చూస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సీ ద క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ABCDEF మరియు GHలు ఒక వృత్తంలో కూర్చున్నారు, కేంద్ర వైపు చూస్తున్నారు. ఓకే, లోపల వైపు చూస్తున్నారంట. ఎంతమంది? 8 మెంబర్స్. ఓకే, H కామ B యొక్క ఎడమ వైపున 4వ స్థానంలో కూర్చున్నాడు. ఓకేనా, మరియు Fకి కుడి వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఇక జాగ్రత్త గమనించండి, ఈ H అనే వ్యక్తి Bకి ఎడమ వైపున 4వ స్థానంలో కూర్చున్నాడు. ఓకేనా, H అనే వ్యక్తి Bకి ఎడమ వైపున 4వ స్థానంలో కూర్చున్నాడు మరియు Fకి కుడి వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఓకేనా, అంటే ఈ H అనే వ్యక్తి Fకి కుడి వైపున 2వ స్థానంలో కూర్చుంటాడు మరియు Bకి ఎడమ వైపున 4వ స్థానంలో కూర్చుంటాడు. ఇలాంటి పాయింట్తో మనం సిట్టింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అంటే ఎస్, ఆబ్వియస్లీ చేయొచ్చు. ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు కూర్చుంటారు, మనకి సగం ప్రాబ్లం సాల్వ్ అవుతాయి ఇక్కడ. ఓకేనా, బట్ ఎలా తీసుకోవాలన్నది ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, సర్క్యులర్లో దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్, రైట్? ఇది స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి మరి తీసుకోవాలి. మరి ఎట్లా తీసుకుందాం సార్? ఇంకొకటి మీరు అన్నారు కదా, అంటే 8 మెంబర్స్ ఉన్నప్పుడు 4వ స్థానం 4th పొజిషన్, రైట్ కానీ లెఫ్ట్ కానీ అయితే ఏంటి? ఆపోజిట్ అని చెప్పినా కదా ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్లో. అంటే 8 మంది వ్యక్తులు ఉన్నప్పుడు 4వ స్థానం అనేది ఎడమ వైపు అడిగినా కుడి వైపు అడిగినా ఇట్ మీన్స్ ఏంటంటే ఆపోజిట్ అని. ఓకేనా, సో B యొక్క ఎడమ వైపున 4వ స్థానంలో కూర్చున్నాడు మరియు Fకి కుడి వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ Fని తీసుకుందాం. ఓకేనా, Fకి యొక్క కుడి వైపున 2వ స్థానంలో ఎవరు కూర్చుంటారు? హెచ్చే కదా, ఎస్. చూడండి ఇట్లా Fకి 1 2 కుడి వైపున 2వ స్థానంలో ఎవరు కూర్చుంటారు? హెచ్. అయిపోయింది కదా. ఇప్పుడు సింపుల్గా హెచ్కి ఆపోజిట్లో ఎవరు ఉండాలి? బి ఉండాలి. ఎందుకు? ఎడమ వైపున 4వ స్థానం అన్నాడు కాబట్టి.
సో హెచ్కి ఆపోజిట్లో బి, హెచ్కి ఆపోజిట్లో బి, సింపుల్ అయిపోయింది. చూడండి ఒకటే పాయింట్తో ముగ్గురిని కూర్చోబెట్టినాం. నెక్స్ట్ ఏ అనే వ్యక్తి సికి ఎడమవైపున 3వ స్థానంలో కూర్చోవాలి. అంటే ఇక్కడ చాలా ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి, బట్ సి ఉండడానికి ఇట్లా ఎడమవైపున 3వ స్థానంలో ఎవరు కూర్చోవాలి? ఏ కూర్చోవాలి, అంతే కదా. ఎస్. నెక్స్ట్ మరియు సి ఎఫ్కి పొరుగువాడు కాదు. సి అనే వ్యక్తి ఎఫ్కి పొరుగువాడు కాదంట, అంటే ఇమీడియట్ నైబర్ కాదు. అంటే సి ఇక్కడ కూర్చోవద్దు, సి ఇక్కడ కూర్చోవద్దు, అంతే కదా. రైట్. ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్లో మీరు ఇంకోటి బాగా జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చోడు అంటే, ఓకే, ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చోడు అంటే మరి ఎక్కడ కూర్చుంటాడు? ఫస్ట్ పాయింట్, ఓకేనా. ఇప్పుడు సి అనే వ్యక్తి ఇక్కడ కూర్చోడు, సి అనే వ్యక్తి ఇక్కడ కూర్చోడు అంటే ఇంకా కూర్చునే ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి అది చూడాలి. 1, 2, 3 ఈ 3 ప్లేసులలో సి కూర్చోవచ్చు, ఓకేనా. ఈ 3 ప్లేసులలో మరి ఈ 3 ప్లేసులలో సిని కూర్చోబెట్టాలంటే, అంటే ఈ 2 ప్లేసులో కూర్చోబెట్టలేం, ఈ 3 ప్లేసులలో సిని కూర్చోబెట్టచ్చు. మరి సిని ఎలా కూర్చోబెట్టాలి అంటే సి ఎక్కడైతే కూర్చుంటాడో అతనికి ఎడమవైపున 3వ స్థానంలో ఏ కూర్చోవాలి, ఓకే. ఆ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సి 2వ పొజిషన్లో కూర్చోడు, ఉన్నవే 3, ఏ పొజిషన్లో కూర్చోబెట్టినా అతనికి ఎడమవైపున 3వ స్థానంలో ఏ కూర్చోవాలి, అంతే కదా. జస్ట్ ఇమాజిన్ సి ఇక్కడ ఉన్నాడు అనుకో, సి ఇక్కడ ఉంటే లోపల వైపు చూస్తున్నాడు కాబట్టి ఇది ఎడమ వైపు అవుతుంది, అంటే ఇట్లా అవుతుంది అనమాట. ఇలా సి ఇట్లా చూస్తాడు, దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఓకే. ఇప్పుడు సిని ఇలా కూర్చోబెడితే ఎడమ వైపున 3వ స్థానం అంటే 1, 2, 3 ఖాళీ ఉందా? లేదు. సిని ఇక్కడ కూర్చోబెట్టాం అనుకో, ఎడమవైపు అంటే ఇటే కదా, సిని ఇక్కడ కూర్చోబెడితే ఎడమవైపు 1, 2, 3 ఖాళీ ఉందా? ఇక్కడ ఏం కూర్చోబెట్టచ్చు. ఇక్కడ సి కూర్చోవద్దు కానీ ఎవడైనా కూర్చోవచ్చు. నెక్స్ట్ సిని ఇక్కడ కూర్చోబెట్టినాం అనుకో, 1, 2, 3 ఎడమవైపున ఖాళీ ఉందా? లేదు. అంటే సి కూర్చునే 3 ప్లేసెస్ ఉన్నాయి, పాసిబిలిటీ ప్లేసెస్. సి కూర్చోడానికి 3 పాసిబిలిటీ ప్లేసెస్ ఉన్నాయి. బట్ ఏంటి అంటే సి ఎక్కడైతే కూర్చుంటాడో అతనికి ఎడమవైపున 3వ స్థానంలో కూర్చునే ఒకటే పొజిషన్ ఉంది, ఏంటంటే ఇది ఒకటే. సి ఇక్కడ కూర్చున్నా అనుకో, ఎడమవైపున 3వ స్థానం 1, 2, 3 ఇక్కడ ఎవరు ఉంటారు? ఏ. నేను చెప్పాను కదా ట్రిక్కీ పాయింట్ అని, ఓకేనా. ఇదే ట్రిక్కీ పాయింట్, దీన్ని దాటం అనుకోండి మిగతా అన్నీ ఈజీ అయిపోతాయి, ఓకేనా. ఈ ట్రిక్కీ పాయింట్ మనం సాల్వ్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. జీ కామ ఏకి ఎడమవైపున 2వ స్థానంలో కూర్చుంటాడు. ఏ ఇక్కడ ఉన్నాడు, ఏ ఫేసింగ్ ఇన్సైడ్ కాబట్టి ఎడమవైపు అంటే ఇద్దరు ఇక్కడ ఉంటారు, జీ ఉంటారు, ఓకేనా. డి కామ ఈ యొక్క కుడివైపున 2వ స్థానంలో ఉంటారు. డి అనేవాడు ఈకి కుడివైపున 2వ స్థానంలో ఉంటాడు. ఎవరికి? ఈకి కుడివైపున 2వ స్థానం. ఈకి అన్నాడు కాబట్టి ఒకవేళ ఈని ఇక్కడ పెట్టినాం అనుకో, మనం మిగిలిన 2 పొజిషన్స్ ఈని ఇక్కడ పెట్టినాం అనుకో కుడివైపు ఇటు అవుతుంది, ఈని ఇక్కడ పెడితే కుడివైపు ఇటు అవుతుంది కాబట్టి 1, 2 సెకండ్ ఖాళీ ఉందా? లేదు. ఒకవేళ ఈని ఇక్కడ పెట్టినాం అనుకో కుడివైపు ఇటు అవుతుంది, ఓకేనా. సో రైట్ సైడ్ ఇటు అవుతుంది కాబట్టి 2వ స్థానం ఏంటి? 1, 2 ఖాళీ ఉందా? ఎస్ ఉంది, ఓకేనా. రైట్. చూడండి ఫస్ట్ నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్టింగ్లో చెప్పినట్టు స్టార్టింగ్ పాయింట్ ద్వారా మనం ముగ్గురిని కూర్చోబెట్టినాం ఈజీగానే, డన్. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రిక్కీ పాయింట్ వచ్చింది, ఓకేనా. దాన్ని మనం ఒక నెగిటివ్ పాయింట్తో బీట్ చేసినాం. నేను అలా చెప్పిన నెగిటివ్ పాయింట్ ఎప్పుడు స్టార్టింగ్ పాయింట్ తీసుకోవద్దు, వాటిని మనం ఎలిమినేషన్ మెథడ్లో తీసుకుంటే ఈజీ అవుతుందని. ఒక నెగిటివ్ పాయింట్ని ట్రిక్కీ పాయింట్కి అటాచ్ చేసినాం అనుకోండి ఈజీ అయిపోతుంది, ఓకేనా. రైట్. ఇక ఫైనల్గా లాస్ట్ 2 అనేవి వెరీ ఈజీగా వచ్చేసాయి. సో క్వశ్చన్ చూస్తే హెచ్ ఎవరితో ప్రత్యక్షంగా ఎదురుగా కూర్చున్నాడు? హెచ్కి ఆపోజిట్లో ఎవరు ఉన్నారు? హెచ్కి ఆపోజిట్లో ఎవరు? బి, ఓకేనా. హెచ్కి ఆపోజిట్లో బి. సో బి ఎక్కడ ఉందంటే ఎస్ బి. నెక్స్ట్ సి యొక్క పొరుగువారు ఎవరు? సి యొక్క పొరుగువారు. సికి పొరుగువారు ఎవరు? డి అండ్ ఈ ఉన్నారు, ఓకేనా. సికి పొరుగువారు డి అండ్ ఈ. సో డి అండ్ ఈ ఎక్కడ ఉంది? సికి పొరుగువారు. సో డి ఇక్కడ డి పెట్టుకోండి, డి అండ్ ఈ. నెక్స్ట్ ఏ కామ సి యొక్క ఎడమవైపున కూర్చున్నది ఎవరు? ఏ సికి ఎడమవైపున, ఏ కామ సికి ఎడమవైపున కూర్చున్నది ఎవరు? ఓకేనా. సికి ఎడమవైపున కూర్చున్నది. సో సికి ఎడమవైపున కూర్చున్నది ఎవరు? ఈ, ఓకేనా. సికి ఎడమవైపున కూర్చున్నది ఈ. ఈజ్ దేర్? ఎస్. నెక్స్ట్ డి యొక్క ప్రత్యక్షంగా పొరుగువారు ఎవరు? అంటే డీకి ఇమిడియట్ నైబర్స్ ఎవరు అంటున్నారు? డీకి ఇమిడియట్ నైబర్స్ ఎవరు? బి అండ్ సి. డీకి ఇమిడియట్ నైబర్స్ బి అండ్ సి. సో బి అండ్ సి ఎక్కడ ఉంది? సో ఈ పొజిషన్లో సి పెట్టండి, ఓకేనా. ఎఫ్ ఎవరితో ప్రత్యక్షంగా ఎదురుగా కూర్చున్నాడు? ఎఫ్ ఎవరితో కూర్చున్నారు ప్రత్యక్షంగా? ఎఫ్ ప్రత్యక్షంగా ఎవరితో కూర్చున్నాడు ఎదురుగా? సి, ఓకేనా. ఎఫ్ ప్రత్యక్షంగా సితో కూర్చున్నాడు. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏంటి? సి, ఓకే. నెక్స్ట్ ఎల్ఎంఎన్
OPQR ఒక వృత్తాకారంలో కూర్చున్నారు, కేంద్రం వైపు చూస్తున్నారు. ఎంతమంది ఉన్నారు టోటల్గా? 1 2 3 4 5 6 7, ఓన్లీ 7. ఇప్పుడు దాకా 8 మెంబర్స్ చేసినాం, ఇప్పుడు 7 మెంబర్స్. సో టోటల్గా 5 క్వశ్చన్స్, రైట్? సో లెట్స్ సీ. సో టోటల్గా 7 మెంబర్స్ కాబట్టి సో 1 2 3 4 5 6 7. సో దీస్ ఆర్ ఆల్ ఫేసింగ్ ఇన్సైడ్, రైట్? ఎస్, అందరు కూడా లోపల వైపుకే చూస్తారు. ఇక్కడ అందరూ కూడా లోపల వైపుకే వస్తున్నారు. ఇక్కడ చూడండి, O, L మరియు Rల మధ్య కూర్చున్నాడు. O అనేవాడు ఎవరెవరి మధ్య కూర్చున్నాడు? L మరియు Rల మధ్య. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఈ పాయింట్ని డైరెక్ట్ తీసుకుందామా అంటే, ఓకే, ఈ పాయింట్ని డైరెక్ట్ తీసుకుందామా అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పాసిబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, O L మరియు Rల మధ్య ఇలా కూర్చోవచ్చు, ఓకేనా? O L మరియు Rల మధ్య ఈ విధంగా కూర్చోవచ్చు. అంటే నేను ఏమంటానంటే, సపోజ్ నువ్వు ఇక్కడ O పెట్టినావు అనుకో, LR కరెక్టే కదా? లేదు ఇది R అయి ఇది L అయినా కరెక్టే కదా? ఓకేనా? ఇదేంటి? పాసిబిలిటీ పాయింట్. సో ఇలాంటి పాసిబిలిటీ పాయింట్తో మనం స్టార్ట్ చేస్తామా? చేయం. సో అందుకే ఏం చేద్దామంటే కొంచెం ముందుకు వెళ్దాం. Q, R యొక్క కుడివైపు రెండో స్థానంలో కూర్చున్నాడు. Q అనేవాడు ఎలా కూర్చున్నాడు? R యొక్క కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నాడు. నెక్స్ట్ P, Q యొక్క కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నాడు. చూడండి, ఫస్ట్ దీన్ని డైరెక్ట్గా పేస్ట్ చేయొచ్చుగా. Q, R యొక్క కుడివైపు రెండో స్థానంలో కూర్చున్నాడు. చూడండి, R ఉన్నాడు అనుకోండి, Rకి కుడివైపు అంటే ఇటు ఎన్నో స్థానం? రెండో స్థానం. 1 2, ఇక్కడ ఎవరు ఉంటారు? Q ఉంటారు. ఓకే, నెక్స్ట్ P, Q యొక్క కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నారు. ఎవరికి? Qకి కుడివైపున రెండో స్థానంలో ఎవరు కూర్చున్నారు? P, Q ఉన్నారు. Qకి కుడివైపున రెండో స్థానంలో P, అంటే 1 2, ఇక్కడ ఎవరు ఉంటారు? P ఉంటారు. ఓకే, నెక్స్ట్ N మరియు R యొక్క పొరుగువారు కాదు. ఓకేనా? సో ఇది నెగిటివ్ పాయింట్. ఇంకా మనం మిస్ చేసిన ఏంటి? ఈ రెండు చేసేసినాం. సో O మరియు L మరియు O, L మరియు Rల మధ్య కూర్చుంటారు అన్నాడు. ఇక్కడ R ఉన్నాడండి. ఈ O అనేటాడు L మరియు Rల మధ్య కూర్చోవాలి. ఇప్పుడు సింపుల్గా వస్తే ఇక్కడ చూడండి, R O L పెట్టొచ్చా? పెట్టరాదు. సో R ఇక్కడ Oని పెట్టినాం అనుకో, ఇక్కడ L కూర్చుంటాడు. అప్పుడు ఈ O అనే వ్యక్తి L మరియు Rల మధ్య కూర్చున్నట్టే కదా? O అనే వ్యక్తి L మరియు Rల మధ్య కూర్చున్నట్టే. సింపుల్. ఇక మనం మిస్ అయిన పాయింట్ ఏంటి? N R యొక్క పొరుగువారు కాదు. N R యొక్క పొరుగువారు కాదు. సో Rకి ఇమీడియట్గా N కూర్చోవద్దు. చూడండి, N కూర్చున్న ప్లేసెస్ రెండే ఉన్నాయి. ఓకే, N కూర్చున్న ప్లేసెస్ రెండే ఉన్నాయి. N ఇక్కడ కూర్చోవద్దు, ఎందుకంటే Rకి పొరుగువారు కాదు. సో ఇక్కడ కూర్చోవద్దు అంటే ఇంకా చచ్చినట్టు ఇక్కడ కూర్చుంటాడు. ఓకేనా? సో ఇక్కడ N ఇక్కడ కూర్చోడు. సో N ఇక్కడ కూర్చోడు అంటే N ఇక్కడ కూర్చుంటాడు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? L అయిపోయింది, M ఒకటి మిగిలిన. సో మిగిలిన M ఇది. సో ఇదేంటి మనకు? ఓన్లీ 7 మెంబర్స్. సో ఖచ్చితంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసినప్పుడు కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7. అంటే ఆ ఫ్లోలో మనం ఒకవేళ 8 వేసినాం అనుకోండి, ఫ్లోలో 8 మెంబర్స్ ఇచ్చినాం అనుకోండి, ఖచ్చితంగా ఒక ప్లేస్ ఖాళీగానే ఉంటుంది. ఓకేనా? సాల్వ్ అనేది అవ్వదు. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే O ఎవరితో సమీపంగా కూర్చున్నాడు? O ఎవరితో? O L మరియు Rల మధ్య కూర్చున్నాడు కదా? L మరియు R. సో L మరియు R. నెక్స్ట్ Q యొక్క ప్రత్యక్షంగా పొరుగువారు ఎవరు? సో Qకి పక్కన కూర్చున్నది ఎవరు అంటున్నారు? Qకి పక్కన. సో Q ఉన్నాడు, Qకి పక్కన ఎవరు కూర్చున్నారు? M అండ్ N. M అండ్ N ఎక్కడ ఉంది? M అండ్ N, ఇక్కడ N పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ P ఎవరితో ప్రత్యక్షంగా ఎదురుగా కూర్చున్నారు? P ఎవరితో ప్రత్యక్షంగా ఎదురుగా కూర్చున్నాడు? సో ఇక్కడ P ఎవరితో ప్రత్యక్షంగా ఎదురుగా కూర్చున్నాడంటే, రైట్, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే P ఎవరితో ప్రత్యక్షంగా ఎదురుగా కూర్చున్నాడంటే, ఇక్కడ చూడండి ఆప్షన్స్ మనకి ఇచ్చారు, బట్ దీస్ ఆర్ ఆల్ రాంగ్. వై? బికాస్ ఇక్కడ మీకు బాగా గుర్తుండండి, P ఎవరితో ప్రత్యక్షంగా ఎదురుగా కూర్చున్నాడంటే ఆప్షన్స్ అని రాంగ్. ఎందుకంటే ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటి రాంగ్ అయినప్పుడు మనం గుర్తుపెట్టుకునే ఈజీగా ఉంటుంది, ఒక తప్పు చేస్తే. సో మరి ఆప్షన్లు ఎందుకు ఇచ్చారు సార్ అంటే, P ఎవరితో ఎదురుగా కూర్చున్నాడు అన్నప్పుడు మనం ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే 7 మెంబర్స్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఆపోజిట్ అనేది ఉండదు. ఓకేనా? సో ఈ ప్రశ్నకి మనం, అంటే ఈ థర్డ్ క్వశ్చన్కి మనం ఏం చెప్తామంటే, కెనాట్ బి డిటర్మైన్డ్, C అండ్ D అంటే చెప్పలేం మనం. ఎందుకంటే 7 మెంబర్స్ ఉన్నప్పుడు ఆపోజిట్ అనేది ఉండదు. 6 మెంబర్స్ అండ్
ఎయిట్ మెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆపోజిట్ అనేది ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఆర్ ఎవరితో సమీపంగా కూర్చున్నారు? ఆర్ అనే వ్యక్తి ఎవరికి సమీపంగా కూర్చున్నారు అంటే పక్క పక్కన. ఆర్ ఓఎం, ఎస్, ఓ అండ్ ఎం. ఆర్ అనే వ్యక్తి ఓ మరియు ఎంల మధ్య కూర్చున్నారు. ఆర్ అనే వ్యక్తి ఓ మరియు ఎం. సో ఓ మరియు ఎంల మధ్య ఆర్ కూర్చున్నాడు. నెక్స్ట్, ఎన్ ఎవరితో సమీపంగా కూర్చున్నాడు అంటే ఎన్ పక్కన ఎవరు కూర్చున్నారు? ఎన్ పి మరియు క్యూల మధ్య కూర్చున్నాడు. అంటే సమీపంగా అంటే పక్కన. పి మరియు క్యూ అంటే క్యూ మరియు పి ఇక్కడ ఉంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ సింపుల్ క్వశ్చన్స్. అంటే మనం ఒకటి సాల్వ్ చేస్తే మనకి అట్లా 5 మార్క్స్ వస్తాయి. సమ్ టైమ్స్ ఏమిటంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అడగచ్చు. చెప్పినా కదా. ఇప్పుడు ఇట్లా చూడండి, ఎం నుంచి ఎన్ మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారనుకోండి. ఎం నుంచి ఎన్ మధ్య మనం ఇక్కడ క్లాక్ వైజ్ చూస్తే అంటే సవ్య దిశలో చూస్తే క్లాక్ వైజ్ చూసినాం అనుకోండి, మనకి ఎంతమంది ఉంటారు? 1 2 3 4 మెంబర్స్ ఉంటారు. అదే ఎం నుంచి ఎన్కి యాంటీ క్లాక్ వైజ్లో చూసినాం అనుకోండి, ఓకేనా, అప్పుడు ఎంతమంది ఉంటారు? 1 ఉంటారు ఓన్లీ. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ 1. సమ్ టైమ్స్ ఇంకా ఎలా అడగచ్చు అంటే మనకి 8 మెంబర్స్ ఉన్నప్పుడు పాసిబిలిటీలో క్వశ్చన్ వస్తాయి చూడండి. ఓకేనా. ఇప్పుడు హెచ్కి లెఫ్ట్ సైడ్లో 90 డిగ్రీస్లో ఎవరు ఉన్నారంటే మనం చెప్పొచ్చు సి అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది 90 డిగ్రీస్ అవుతుంది కదా. హెచ్కి 90 డిగ్రీస్ లెఫ్ట్ ఇది. ఓకేనా. హెచ్కి 45 డిగ్రీస్ లెఫ్ట్ అంటే ఎవరు అవుతారు? ఈ అవుతారు. ఓకే. హెచ్కి 90 డిగ్రీస్ రైట్ అంటే ఎఫ్ అవుతారు. ఓకేనా. హెచ్కి 180 డిగ్రీస్ అన్నారు అనుకోండి, ఇక 180 డిగ్రీస్ అంటే ఇట్ మీన్స్ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ అనమాట, అంతే కదా. హెచ్కి 180 డిగ్రీస్ అంటే బి అవుతారు. ఓకేనా. అంటే మనం సింపుల్ ఇలా ఇది క్లాక్ వైజ్ అనుకుంటాం, ఇది మనం యాంటీ క్లాక్ వైజ్ అనుకుంటాం. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ విధంగా మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. అంటే మనం తెలుసుకున్నటువంటి పిన్ పాయింట్స్, ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ సర్కిల్లో 4th పొజిషన్ అంటే ఏమని చెప్పినాం? ఆపోజిట్ అని చెప్పినాం కదా. సో అదే 4th పొజిషన్ ఆపోజిట్లో వచ్చింది. ఓకేనా. నేను నెగిటివ్ పాయింట్స్తో ట్రిక్కీ పాయింట్స్ని ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పాను. సేమ్ అదే ప్యాటర్న్లో మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. సో ఫస్ట్ పార్ట్లో మనం బేసిక్స్ అని నేర్చుకున్నాం. సెకండ్ పార్ట్లో ఆ బేసిక్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో వెల్ డీటెయిల్గా చూస్తాం. ఓకేనా. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.